నీటి ఎద్దడి అధికంగా ఉన్న ప్రాంతాలు ఆవాసాలకు ట్యాంకుల ద్వారా మంచినీటిని అందించాలని సీఎస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవలే బెంగళూరు వంటి మహానగరాల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొందన్నారు. ఈ నేపథ్యంలో తాగునీటి కోసం సరఫరా చేసే నీటిని ఇతర అవసరాలకు, వాహనాలు, ఫ్లోర్లు శుభ్రం చేయటం, గార్డెన్లకు వాడటం వంటి అవసరాలకు ఉపయోగించకూడదని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే కుళాయిల ద్వారా నీటిని వృధాగా పోనీయకుండా చూడాలన్నారు. తాగునీటిని పొదువుగా వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని సిపిడబ్ల్యూఎస్ స్కీంలన్నీ సమక్షంగా పనిచేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించే ప్రక్రియలో భాగంగా ప్రతిరోజు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలన్నారు. తాగునీటి సరఫరా పరిస్థితులను గ్రామ స్థాయి వరకు సంబంధిత శాఖల అధికారులు ప్రతిరోజు మానిటర్ చేయాలని సూచించారు. తాగునీటి ఎద్దడి గల అవసరాలకు ట్యాంకుల ద్వారా మంచినీటిని సరఫరా చేసే విధానాన్ని మానిటర్ చేసేందుకు రూపొందించిన యాప్ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలన్నారు. 26 జిల్లాలకు గాను 9 జిల్లాల్లో తాగునీటికి పెద్దగా ఇబ్బంది లేదని కలెక్టర్లు నివేదించినట్లు చెప్పారు. మిగతా 17 జిల్లాల్లో తాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. అన్ని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నీటితో నింపేందుకు అవసరమైన నీటిని కాలువల ద్వారా విడుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ నుండి కరువు మండలాల్లో 388, ఇతర మండలాల్లో 492, మొత్తం 885 ఆవాసాలకు ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయాలని ప్రతిపాదనలు వచ్చాయన్నారు. ఈ నెల 109 ఆవాసాలకు ట్యాంకుల ద్వారా మంచినీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.